వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే వరంగల్ జిల్లా బీసీ సర్టిఫికేట్ల కోసం తిప్పలు తప్పనటువంటి పరిస్థితి. సేమ్ ఎలాంటి ఒక సిచ్యువేషన్ అక్కడ వరంగల్కి సంబంధించినటువంటి ఆఫీసులో కూడా జరుగుతున్న పరిస్థితి. నరసంపేట తహసీల్దార్ ఆఫీస్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. అక్కడ కుల ఆదాయ సర్టిఫికేట్ల కోసం బార్లు తీరుతున్నటువంటి జనం సర్టిఫికేట్లు జారీ కాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం అధికారులక సర్టిఫికేట్ల జారీలో అలసత్వం ఆలస్యం చోటు చేసుకుంటుంది. ఇవాళతో బీసీ లోన్కు చివరి తేదీ కావడంతో ఇంకా ఎక్కువ సంఖ్య అవ్వటం, ఇక సర్వర్ ప్రాబ్లం కొంత అయితే కొంతమంది అక్కడ అధికారులు లేమి కూడా కొంతవరకు కారణంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీసీల అన్ని వర్గాలకు చెందిన వారు కేసీఆర్ ప్రవేశపెట్టిన బీసీ వాళ్ళకైతే లోన్ ₹1,00,000 లోన్ శాంక్షన్ విషయంలో మాత్రం ఇవాళ లాస్ట్ డేట్ కావడంతో కూడా తమ తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా బారులు తీరుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి చూసుకుంటే వరంగల్ జిల్లా నర్సంపేట తహసీల్దార్ కార్యాలయంలో మాత్రం 10 రోజుల పాటు కూడా కార్యాలయం చుట్టూ తిరిగినా గానీ సర్టిఫికెట్లు కాక తహసీల్దార్ కూడా స్థానికంగా ఉండకపోవడంతో కూడా సర్టిఫికెట్ అంటే కుల ధృవీకరణ పత్రం కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికెట్లు కావచ్చు జారీ నేపథ్యంలో తోటి కూడా క్యూ కట్టి కూడా ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఆడ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో కూడా ఆ విఆర్ఏలో పెత్తనం సాగుతుందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చేతివాటం చెల్లింపులతోనే కూడా సర్టిఫికెట్ జారీ అయిన నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికి అక్కడ బాధితులు మాత్రం అక్కడ సర్టిఫికెట్ కోసం వచ్చిన వారైతే మాత్రం అగ్రహానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. చేతి వాటం అయితే ఎవరైతే చెల్లిస్తారో వారికే సర్టిఫికెట్ జారీ చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. మొత్తానికి నర్సంపేటలో తహసీల్దార్ జరిగిన ఇది మొత్తానికి అయితే ఈ సమస్య పరిష్కరించకపోవడంతో కూడా తహసీల్దార్ ను అమాన్యూస్ కూడా వివరణ కోరగా తహసీల్దార్ మాత్రం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కూడా పనిరీత్యా కూడా అక్కడ కాన్ఫరెన్స్ ఉండటంతో కూడా కలెక్టర్ కార్యాలయం కూడా ఉండిపోవడం జరిగింది. మొత్తానికి ఇవాళ నర్సంపేట తహసీల్దార్ లేకపోవడం కూడా ఇవాళ వాళ్ళైతే అగ్రహానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు రాజశేఖర్. అంటే సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్లనే ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతున్నాయిగా భావించవచ్చు. ఎందుకంటే దళిత బంధు పెట్టిన తర్వాత కొన్ని వర్గాలకు ప్రజలకు దగ్గర అవ్వము అనే ఒక ఆలోచనతోనే కేసీఆర్ పెట్టినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే బీసీలో కూడా కొంతమందిని పూర్తిగా చేసినట్టు కొన్ని కులాలు పక్కన పెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఇదంతా కూడా ఒక గేమ్ ప్లాన్ స్ట్రాటజీ లాగే మనం చూసుకుంటే, అంటే ఒక సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రజలు ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే చాలా ₹1,00,000 కూడా చాలా ఆశతో వస్తున్నటువంటి పరిస్థితి. చాలా పేద మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి లోన్ పెట్టుకోవడానికి వస్తారు. అలాంటి సమయంలో అధికారులు లేకపోవడం కానీ, ఇప్పుడు సర్వర్ ప్రాబ్లం కొన్ని సందర్భాలు రావడం, ప్రధానంగా లంచ్ డిమాండ్ చేయడం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి తెలిసినా కూడా పట్టించుకోవట్లేదు అనుకోవచ్చా మనం? రైట్ రాజశేఖర్. అంటే అధికారులు ఇవాళ లాస్ట్ డేట్ కావడంతో అంటే ఈ లాస్ట్ డేట్ ఇవాళ పెంచడం కూడా బీసీ అన్ని వర్గాలకు కూడా చేయాలని చెప్పి ప్రజా సంఘాలే కావచ్చు, ప్రతిపక్ష లీడర్లే కావచ్చు, ఇవాళ వాళ్ళ పోరాటం ఫలితంగానే కూడా బీసీ అంటే కుల వృత్తులకే కాకుండా అన్ని వర్గాలకు చెందిన వృత్తులకు కూడా ఆ లోన్ అందే విధంగా చూడాలని చెప్పి కూడా కేసీఆర్ ప్రభుత్వం పైన ఫైట్ చేసిన నేపథ్యంతో కూడా ఇవాళ బీసీ అన్ని వర్గాలకు కూడా ₹1,00,000 లోన్ అయితే ఇవ్వాల్సిందిగా ఇవాళ కట్ ఆఫ్ డేట్ కావడంతో కూడా ఇవాళ వారు ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో కూడా మెయిన్ గా అంటే తహసీల్దారే లేకపోవడం పట్ల కూడా అవి సంతకాలు కాక మీ సేవల దాపేద్యంతో కూడా విఆర్ఓలతో కూడా అక్కడ చాలా అంటే ప్రత్యేకంగా మాత్రం అధికారులు అక్కడ లేకుండా పోవడంతో కూడా ఇవాళ వాళ్ళు అగ్రహానికి గురైన చెప్పవచ్చు. ఇది అలసత్వాన్ని కూడా చెప్పవచ్చు. కానీ ముఖ్యానికి అయితే మాత్రం ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి అధికారులు మాత్రం కంపల్సరీగా ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ ఉండాల్సి అందుగా వీళ్ళందరూ కూడా కోరుకున్న నేపథ్యం కనపడతా ఉంది రాజశేఖర్. రైట్ స్వామి, ఒకటి అంటే బీసీలు ప్రసన్నం చేసుకునేందుకు బీసీ లోన్ పెట్టినటువంటి పరిస్థితి, బీసీ బంధు పెట్టినటువంటి పరిస్థితి. కానీ మొత్తానికి ఇదంతా ఈరోజు ఎవరైతే పడిగాపులు కాస్తున్నారో లేకపోతే ఇబ్బందులు పడుతున్నారో అదంతా కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి దానివల్ల కొంత చేటు జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. రైట్ రాజశేఖర్, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆ దరిదాపు కూడా పెట్టిన తల్లి పెట్టకపోయే గానీ అన్నంత సామెత విధంగా ఇది సాట్లో తౌడు పోసి కుక్కల కొట్టాలిక కూడా బీసీ బంధు ₹1,00,000 అంటే కుటుంబానికి వస్తుందా లేదా తర్వాత విషయం. కానీ సర్టిఫికెట్లతో కూడా ఇవాళ తహసీల్దార్ కార్యాలయం వద్ద కూడా బారులు తీరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ ఒకే ఒక్క సర్టిఫికెట్ కొరకు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ అన్ని పనులు వదిలిపెట్టుకొని కూడా రావాల్సి వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఇలా చేస్తే రానున్న రోజులలో కేసీఆర్ ప్రభుత్వానికి ఏ విధంగా ఓట్లేయాలని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది రాజశేఖర్. మొత్తానికి చూసుకుంటే ప్రజలలో ఆగ్రహంగా ప్రజల్లో వ్యతిరేకత కూడా మొదలైందని చెప్పుకోవచ్చు రాజశేఖర్.